డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మెండుగా వచ్చింది కాబట్టి చేయగలిగాం కాబట్టి ఇది చేసినటువంటి సందర్భంలో మీ అందరూ కూడా కలిసి ఒకసారి ధన్యవాదాలు చెప్పాలని, ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలని, అట్లాగే జరిగినటువంటి పూర్తి ప్రక్రియ చాలా ట్రాన్స్పరెంట్గా చేశాం. ఈ ప్రక్రియ సంబంధించి కూడా కొద్ది రోజుల్లో మీడియా మిత్రులందరూ కూడా ఒక డీటెయిల్డ్ అందరూ పిలిచి ఓ ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ డేటు మీ అందరితో కూడా మాట్లాడి మీకంతా కన్వీనియంట్గా ఉండేటువంటి డేట్ని తీసుకొని ప్రకటిస్తాం. ఆ రోజు మేము ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ని, జరిగినటువంటి ప్రక్రియని అంతా కూడా, ఎందుకంటే మీకు కూడా పూర్తిగా జరిగినటువంటి ప్రక్రియ అట్లాగే మీ ద్వారా ప్రజలకి తెలియాల్సిన సమాచారం కూడా అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా కొద్ది రోజులను ఎక్కువ రోజులు కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ సవనీయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి ఈ రెండు కార్యక్రమాలు కూడా, నిన్న సభలో పెట్టినటువంటి రెండు కార్యక్రమాలు కూడా కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు, ఆ సమస్యలకి పరిష్కార మార్గాలను చూపించేటువంటి ప్రక్రియ జరిగినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యులుగా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మీరందరూ సహకరించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలకి దీనిలో పాల్గొన్నటువంటి వాళ్ళు మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కొద్ది రోజులనే మీ అందరికీ ప్రజెంటేషన్ ఇచ్చి, ఆ ప్రజెంటేషన్ రోజు దాన్ని ఎక్కడ పెడతాం, ఏ రకంగా పెడతామో కూడా చెప్తాం. అసెంబ్లీలో మాట్లాడుతూ 30% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ద గ్రేటర్ హైదరాబాద్లో చేయలేదు. నా కాలనీలోకి వెళ్ళినప్పుడు, నా కాన్స్టిట్యున్సీలో కానీ సిటీలో కానీ నేను తిరిగినప్పుడు క్రిస్టల్ క్లియర్గా 30% చేయలేదు అని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ 30% మించి చేయలేదని చెప్పారు. చేయనప్పుడు మరి ఇది దీనికి ఎట్లా వస్తుంది కంక్లూజన్ సార్? ఇది మిత్రులు శ్రీనివాస్ గారు అనుకుంటారు. శ్రీనివాస్ గారు మీ అడిగిన ప్రశ్న నిన్న సభలో సంపూర్ణంగా డిబేట్ జరిగింది. దానికి సమగ్రమైనటువంటి సమాధానం ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చేశారు. మళ్ళీ నేను ప్రత్యేక సో ఇట్ ఈస్ ఎ డీటెయిల్డ్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నిన్నటి వరకు అయింది మీకు ఇచ్చాము. మొత్తం డాక్యుమెంట్ని ప్రజల ముందు వ్యక్తిగతమైనటువంటి సమాచారం తప్ప మిగతా అన్ని పెడతామని నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఐ హోప్ యూ సార్ అందరికీ కాదమ్మా, మీకు వాళ్ళు ఎందుకు జరగలేదు కూడా చెప్పాం. కొద్దిమంది ఏమో ఇవ్వటానికి ఇష్టపడలేదు, వాళ్ళ పేర్లు కూడా చెప్పాం. ఎవరెవరు ముఖ్యమైనటువంటి వాళ్ళు, వాళ్ళతో సంబంధించినటువంటి వాళ్ళు, కొద్దిమందికి ఇష్టం లేక కూడా కావచ్చు. ఎవరైనా వచ్చి తిరిగి వచ్చి మా లెక్క ఇట్లా ఉంది, మా ఇంటి సంఖ్య ఇది, మా ఊరు ఇది అని ఇస్తే తీసుకుంటారు. సార్ కులగణన సర్వే చేసింది మనము ఎవరెంత వారికి అంత అనే నినాదంతో మనం కులగణన సర్వే చేశాం సార్. డెఫినెట్గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం సోషల్ జస్టిస్కి కట్టుబడి ఉంది. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా పార్టీ నినాదం కూడా. తప్పనిసరిగా ఈ సమాచారం ప్రతి సందర్భంలో రేపు జరిగేటువంటి అనేక విధానపరమైన నిర్ణయాలకి, సామాజిక న్యాయానికి పనికి వస్తుంది, వాడతాం కూడా. థ్యాంక్ యూ. అంతవరకు ఓకే సార్. రిజర్వేషన్ల విషయంలో ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు సార్? మంత్రి గారు ఒక నిమిషం సార్. ఇప్పుడు ముందు పటిష్టమైన లెక్కలు 2011 సెన్సెసే కదా, అప్పుడు దాని ప్రకారము మన పాపులేషన్ 3.50 crore. ఐ విల్ హ్యావ్ ఏ డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఆల్సో బై ఇన్వైటింగ్ ఇన్ ఏ వెరీ ఫ్యూ డేస్. మీ కన్వీనియంట్ డేట్ చెప్తే మీ ప్రజెంటేషన్ ఇచ్చి మీతో ఒక హాఫ్ డే మొత్తం దీని మీద ఇచ్చేస్తాం.